వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఇవాళ మనం టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అసలు టీ తయారు చేయడం అనేది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, కానీ కొంతమందికి కొలతలు అనుమానం ఉంటుంది. ఎన్ని నీళ్ళు పోయాలి, మిల్క్ ఎంత యాడ్ చేయాలి అనేది చాలా అనుమానం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఐడియా అంతే. పొద్దున్న లేవగానే మనలో చాలామందికి టీ తాగడం అలవాటుగా ఉంటుంది. పొద్దున్న లేవగానే ఒక మంచి అరోమేటిక్ టేస్ట్ చాయ్ దొరికింది అనుకోండి, రోజు శుభారంభం అవుతుంది చాలామందికి. సో ఫ్లేవర్డ్ అండ్ పర్ఫెక్ట్ టీ తయారు చేసుకునే ముందు ఒక చిన్న మాట, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, టీ తయారు చేసుకుందాం. వచ్చేసాక స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకుని అందులో 1.25 కప్ వాటర్ని పోసుకుందాం. నీళ్ళు తొల్లే వరకు వెయిట్ చేద్దాం. వాటర్ బాయిల్ అవ్వడం మొదలవగానే అందులో 1.5 టీ స్పూన్ ఫ్రెష్గా తురుముకున్న అల్లం వేసుకుందాం. అల్లం వాటర్తో కలిసి బాయిల్ అవుతూ ఉంటే చాలా మంచి సువాసన వస్తుంది. తర్వాత ఇందులో 3 యాలకులు వేసుకుందాం. వీటిని పౌడర్ చేయకూడదు, కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత 4 లవంగాలు వేసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 5 నుంచి 6 మిరియాలు వేసుకుంటున్నాను. వీటన్నిటిని వాటర్లో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లో చేసి సిమ్మర్లో పెట్టుకొని కొన్ని నిమిషాలు బాగా కాగబెట్టాలి. ఇవన్నీ వాటర్తో కలిసి బాగా తల్లి ఒక మంచి అరోమా రావడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇందులో నేను 2 టీ స్పూన్లు టీ ఆకును వేసుకుంటున్నాను. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత మంటను తగ్గించుకుని సిమ్మర్లో పెట్టుకుని కొన్ని నిమిషాల పాటు మళ్ళీ కాగబెట్టుకుంటున్నాను. ఇలా చూసారా, కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్మర్లో కాగబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను 1 కప్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మంచి పొంగు వచ్చిన తర్వాత మంటను తగ్గించుకొని మరో నిమిషం పాటు వేడి చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1 నుంచి 3 టీ స్పూన్ల చక్కెర యాడ్ చేసుకుంటున్నాను. చక్కెర అనేది మన రుచిని బట్టి కలుపుకోవచ్చు. చక్కెర వేసుకున్న తర్వాత ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని మరో 1 నుంచి 2 నిమిషాల పాటు కాగబెట్టుకుంటున్నాను. సో మన ఫ్లేవర్ టీ, పర్ఫెక్ట్ టీ చాలా ఈజీగా క్విక్గా తయారైపోయింది. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో వడకట్టుకుందాం. సో చూసారా ఎంత కలర్ఫుల్గా తయారైందో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్తో వేరొక గిన్నెలో మన పర్ఫెక్ట్ టీ వడకట్టుకుందాం. సో మన పర్ఫెక్ట్ టీ తయారైపోయింది కదా. ఇప్పుడు వీటిని కప్స్లో కానీ గ్లాసెస్లో కానీ పోసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన ఇంకొక రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.